అంటే అస్సలు మిస్ కాకుండా చూడవలసిన వీడియో అండి. సో, ఇది వచ్చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అండి. విత్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో అయితే ఉంటుంది. ఈ ఒక బ్లౌజ్ తీసుకుంటే గనక మీరు ఏ శారీ మీదకైనా కూడా వేసుకునేలాగా చాలా బ్యూటిఫుల్ డిజైన్‌తో ఉంటుందండి. అండ్ ప్రైజెస్ విషయానికొస్తే ప్రతిది కూడా 200 లోపే అండి. అండ్ ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్. అండ్ ఇంకొకటేంటంటే 200 లోపు మనకి ఈ ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి. సో, ఒక్కొక్క దాన్ని అయితే మీకు క్లియర్‌గా అయితే చూపిచ్చేస్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ బ్లౌజ్ అండి. ఆఫ్ వైట్ అంటారు కదా! సో, ఆ కలర్ అయితే వచ్చింది. పింక్ కలర్‌తో మనకి డిజైన్ అయితే వస్తుంది. దీనికంతా కూడా గోట్ అయితే వేసున్నారండి. ఫ్రంట్ వచ్చేసి ఊక్సెస్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదండీ! ఒక సైడ్‌కి అయితే కూడా ఈ విధంగా మనకి డిజైన్ అయితే వచ్చి చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. అంటే ఏ శారీ మీదకి వేసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్‌గా అయితే పేరప్ అయిపోతుందండి. అంత బావుంది. సో, క్లాత్ వచ్చేసి దీనికి ఎటువంటి లైనింగ్ లేదండి. మనకి ఓన్లీ కాటన్ క్లాత్తోనే హైలీ క్వాలిటీ అండి. నేను చెప్పాను కదండీ! ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా ఎంట్రస్ట్‌లో నుంచి తీసుకుంటా. సో, దానివల్ల ఏంటంటే మనకి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. సో, మీకు స్క్రీన్ అయితే మెన్షన్ చేస్తా ప్రతీది కూడా వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ వన్ అండి. సో, చూస్తున్నారు కదండీ! ఇదొచ్చేసి చాలా అంటే చాలా సింపుల్‌గా వచ్చింది. దీనికొచ్చేసి మనకి క్రీమ్ కలర్ అయితే వచ్చిందండి గోటు. ఇందాకడదొచ్చేసి పింక్ వచ్చింది కదా! సో, అలాగా మనకి ఆపోజిట్ కలర్‌తో అయితే గోటయితే వేశారండి. ఖర్చు విషయానికొస్తే గనక మనకి ఏ సైజ్ అయితే ఆ సైజే పర్ఫెక్ట్‌గా అయితే వచ్చిందండి. అంటే ఖర్చు అంత ఎక్కువగా అయితే లేదు. మనం ఏ సైజ్ పెట్టుకుంటామో అదే సైజ్ అయితే ఎగ్జాక్ట్‌గా వచ్చింది. ఇంకొంచెం పెద్ద సైజ్ పెట్టుకుని మనం ఖర్చులు వేసుకున్నా కూడా ఏం పర్వాలేదండి. సో, ఎగ్జాక్ట్ సైజ్ అయితే పెట్టుకోకుండా కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఖర్చు అనేది లోపల చాలా చాలా తక్కువ వచ్చింది. అంటే 1 ఇంచ్ వరకే వచ్చిందండి. అంతకన్నా లావు అవ్వరు అనుకున్న వాళ్ళైతే కరెక్ట్ సైజ్ పెట్టుకోవచ్చు. కొంచెం ఖర్చులుంటే మనకి పోయేదేముంటుంది కాబట్టి ఖర్చులున్నదైతే తీసుకోండి. కొంచెం ఎగ్జాక్ట్ సైజ్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే ఖర్చులనేది వేసుకోవచ్చండి. చాలా క్లాత్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బావుంది. నేను ఏ ప్రొడక్ట్ తీసుకున్నా ఖచ్చితంగా 4+ రేటింగ్ ఉన్నది ఎంట్రస్ట్‌లోనే తీసుకుంటానండి. దానివల్ల ఏంటంటే మనకి ప్రైసు తక్కువ పడుతుంది. మనకి క్వాలిటీ కూడా చాలా చాలా బావుంటుందండి. చూస్తున్నారు కదండీ! వేసుకుంటే దీని లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్ వచ్చేసి వెనకాల హై నెక్‌లో అయితే ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్‌గానే ఉంటాయి. మనకి మరీ ఫుల్ హ్యాండ్‌గా కాదు, మరీ షార్ట్ హ్యాండ్‌గా కాకుండా అయితే మనకి వస్తుందండి ఈ విధంగా. చూస్తున్నారు కదా! క్వాలిటీ చాలా చాలా ఎక్సలెంట్ ఉందండి. అస్సలంటే అస్సలు మిస్ కాకండి. మీకు ప్రతీది కూడా నేను క్లియర్‌గా తిరిగేసి కూడా క్లియర్‌గా అయితే చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ అన్నీ కూడా 200 లోపే అండి. మనకి ఒక క్లాత్ తీసుకుంటే క్లాతే రావట్లేదు మనకి 200 కలంటే. ఇది స్టిచ్డ్ బ్లౌజ్, అది కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో అండి. ఇప్పుడు నేను చూపించే అన్నిటిలో కూడా ఇదైతే నాకు చాలా 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 పర్సనల్‌గా చాలా నచ్చిందండి. మనకి పింక్, డార్క్ పింక్, లైట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో చాలా అంటే చాలా బావుంది. ఇదైతే అస్సలు మిస్ చేసుకోకండి. దీని ప్రైస్ చెప్తే ఇంక అసలు షాక్ అయిపోతారు. ఇది 178 రూపీస్‌కి ఎంతకో వచ్చిందండి. అంటే 150 అబోవ్ మనకి 200 బిలో అయితే వచ్చింది. క్వాలిటీ చూస్తున్నారు కదండీ! ఎంత బావుందంటే ఫ్లెక్సిబిలిటీ కూడా మనకి చాలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు లైనింగ్ లేదు కదా! ఇన్నర్ వేసుకుంటే కనపడిపోతుందేమో అన్న డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదండి. చాలా థిక్‌గా ఉంది. సో, ఫ్రంట్ చూస్తున్నారు కదండీ! ఫ్రంట్ కూడా ఎదర ప్రిన్స్ కట్‌లో అయితే వచ్చింది. చాలా అంటే చాలా బావుంది. మనకి బ్లౌజ్ పైన సింగిల్ లేయర్‌లా వేసుకున్న శారీ చాలా బావుంటుందండి. ప్రిన్స్ కట్ అయితే వచ్చింది ఎదర. సో, చూస్తున్నారు కదండీ! 173 రూపీస్‌కి అయితే వచ్చింది. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతిదీ కూడా నేను చాలా క్లియర్‌గా అయితే చూపిస్తానండి. అండ్ ఇలాంటి దాంట్లోనే ఇంకొకటి బ్లాక్ కూడా పెట్టానండి. ఇందాక మనకి బ్లాక్, పింక్ కాంబినేషన్ చూసాం కదండీ! ఇప్పుడు ఇదొచ్చేసి బ్లాక్, ఆరెంజ్ కాంబినేషన్‌లో అయితే ఉంటుంది. సో, ఇది కూడా మనకి చాలా వాటిపైకైతే మ్యాచ్ అయిపోతుందండి. వైట్ శారీకి ఏసుకోవచ్చు, రెడ్ శారీకి, ఆరెంజ్ శారీకి అలా చాలా వాటికైతే కూడా మనకి మ్యాచ్ అయిపోతుంది. అండ్ ప్రతి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్‌లోనే ఈ విధంగా అయితే వచ్చిందండి. దానివల్ల మనం సింగిల్ లేయర్‌లో వేసుకున్న శారీ అనేది చాలా లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. మనం ఇది కాటన్ శారీస్ పైకి, సిల్క్, జార్జెట్ ఎనీ కైండ్ ఆఫ్ శారీ మీదకి కూడా మనకి చాలా అంటే చాలా మ్యాచ్ అవుతుందండి.
క్వాలిటీ విషయంలో అస్సలు డౌటే పడవలసిన అవసరం లేదు. నేను అంత క్లియర్‌గా ప్రతీదీ అందుకే మీకు పట్టి పట్టి చూపిస్తున్నానండి. అన్ని బ్లౌజెస్ కూడా మీకు ఏది నచ్చినా మీరు క్లియర్‌గా చూసుకొని అయితే కొనుక్కుంటారని ప్రతి దాన్ని కూడా ఇంతలా అయితే చూపిస్తున్నానండి. సో, ఖర్చు అన్నాను కదా! ఖర్చు అయితే చూపిస్తాను చూడండి. ఎంత తక్కువ వస్తుందో. కాకపోతే ఏంటంటే మీ సైజ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకొని మీరు తీసుకుంటే గనక ఖర్చులు వేసుకోవచ్చండి. దానివల్ల ఏమి ఇబ్బంది అయితే ఉండదు. హ్యాండ్స్ కూడా చూస్తారు కదండీ! కరెక్ట్‌గా వచ్చి చాలా అంటే చాలా బాగుందండి. ఎక్సలెంట్‌గా అయితే ఉంది. సో, ఉక్స్ విషయానికొస్తే గనక మనకి ఉక్స్‌లు కూడా మంచి క్వాలిటీవి అయితే వేశారండి. అండ్ మరొకటొచ్చేసి ఇది వైట్ శారీకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. వైట్ శారీ గాని, క్రీమ్ శారీకి గాని ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో వచ్చిందండి. ఇది ఫుల్లుగా బ్యాక్ అంతా కూడా వస్తుందండి. మనకి ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ అన్నీ కూడా హై నెక్ అయితే వచ్చాయి. ఏ ఒక్క బ్లౌజ్‌కి కూడా లైనింగ్ లేదండి. అలా అనేసి ఇన్నర్ కనిపిస్తుంది అని భయపడే ఫీలింగ్ కూడా లేదు. చాలా దళసరిగా ఉంది. క్లాత్ చూస్తుంటే మీకు క్వాలిటీ అయితే అర్థమైపోతుంది. సో, మనకి హ్యాండ్స్‌కి చివరొచ్చింది అండ్ బ్యాక్ నెక్ అయితే ఇలా అయితే వర్క్ వచ్చిందండి. సో, చాలా చాలా బాగుందండి. అస్సలు మిస్ కాకండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే మీరు సెర్చ్ చేసుకుంటే గనక మీకు ప్రొడక్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది మనకి లెహెంగా పైకి వేసుకున్నా కూడా చాలా లుక్ బాగుంటుంది అన్నట్టుగా ఉంది. చూస్తున్నారు కదండీ! అంత బాగుంది. ప్రతిదీ కూడా హై నెక్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి లుక్ అయితే ఈ విధంగా ఉందండి. చూడండి, ప్రిన్స్ కట్‌కి కూడా మనకి గోటా అనేది వేశారండి. చూస్తున్నారు కదండీ! ఇంకోటి ప్రతిదానికి దీనికొచ్చేసి ఏంటంటే మనకి జిగ్‌జాగ్ చేసొచ్చిందండి. మనకి కొంచెం ఈ ఖర్చుకి ఇదొక్క బ్లౌజ్‌కి మాత్రం ఇలాగా చివరైతే ఇలా వచ్చింది. సో, మీకు ఇంకా క్లియర్‌గా చూపిస్తాను ఆగండి. బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఇప్పుడు ప్రతీదీ కూడా వర్క్ అయితే ఇంకా దగ్గరగా జూమింగ్‌లో అయితే చూపిస్తాను చూడండి. సో, మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఒక లైక్ ఇచ్చడం, మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికైతే నాకు అవకాశం ఉంటుందండి. మీకు నచ్చితే గనక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్.